ఈరోజు నేను కోడిగుడ్డు ఆలుగడ్డ టమాటా చేస్తున్నాను ఫ్రెండ్స్. దీంట్లో ఒక్కరోని ఆవాలు, ఒక్కరోని జీలకర్ర, ఒక్కరోని ఉద్దిగాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉద్దిగాలు ఎర్రగా వేగినంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఉద్దిగాలు ఎర్రగా వేగినాక ఇన్ని ఎర్రగడ్డలు సన్నగా కోసుకొని వేసుకోవాలా. వేసుకున్నాక ఇంత అల్లము తెల్లవాయ మిక్సీకి పట్టుకొని వేసుకోవాలా. వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలా. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే మనకు కూరకు బాగా వస్తుంది టేస్ట్గా. దీంట్లోనే ఇన్ని టమాటా ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లోనే కూరకు సరిపోయేంత ఉప్పు, ఇంత పసుపు వేసుకోవాలా. పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలా. దీంట్లోనే ఒక్కరవ్వ ధనియాల పొడి వేసుకొని వేయించుకోవాలా. ఎక్కువ ధనియాల పొడి వేసుకుంటే కనుక చేదు వస్తుంది. నేను అందుకని ఒక చెంచా ధనియాల పొడి వేసినాను. తర్వాత ఇంత కారం పొడి వేసుకోవాలా. కారం తినేవాళ్ళు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవాలా, తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ కారం పొడి వేసుకోవాలా. మా ఇంట్లో తక్కువ తింటారు కాబట్టి నేను తక్కువ కారం పొడి వేసినాను. ఎవరు రుచికి తగ్గట్టు వాళ్ళు కారం పొడి వేసుకోవచ్చు. దీంట్లోనే ఒక రొంత కరివేపాకు వేసుకోవాలా. తర్వాత ఇన్ని కోడిగుడ్లు, ఇన్ని ఉల్లగడ్డలు వేసుకోవాలా. వేసుకొని కలిదిప్పుకోవాలా. ఇంత కొబ్బరి పొడి పడదామని మిక్సీకి పడదాం అనుకుంటే మిక్సీ నుంచి పొగ వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. ఈ వర్షాకాలంలో మిక్సీని తగిలితే కనుక కొంచెం షాక్ కొట్టినట్టుంది. మీరు కూడా అందరూ జాగ్రత్తగా ఉండండి. కరెంట్తో మనం జాగ్రత్తగా ఉండాలా. వర్షాకాలంలో అన్ని ప్లగ్గులు అన్నీ తీసి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. నానితే కనుక కరెంటు పాస్ అవుతుంది అన్నమాట. సో కరెంట్తో జాగ్రత్తగా ఉండండి. మిక్సీ తిప్పేటప్పుడు కొంచెం చేతికి కరెంటు కొట్టి జర్రమని ఉంటుంది. అందుకనే ఇంకా మిక్సీ కొడదామా వద్దారో అంత దంచుదాం అనేసి దంచుదాం అనుకుంటున్నాను మిక్సీ లేకుండా. నా కాడ చిన్న రోలు ఉంది. ఆ చిన్న రోల్లో కొబ్బరి ఎట్టకొట్ట దంచుకున్నాను. ఇంకా దంచేటప్పుడు కూడా చిన్నగా పట్టేసుకొని రోడ్డు కింద పట్టేసుకొని దంచాలా. లేకుంటే గట్టిగా దంచాం అనుకో. నా కాడ చిన్న రోలు ఉంది. ఆ చిన్న రోల్లోనే ఎట్టకొట్ట దంచినాను. దంచేటప్పుడు రోల్ కింద పట్టేసుకోవాలి. పట్టేసుకోకుంటే కింద ఉండే వాళ్ళకి సౌండ్ వచ్చాయి. ఇంక అంతే. అందుకని చూసుకొని దంచుకోవాలా రోట్లో దంచేటప్పుడు. తర్వాత సరిపడిన నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలా. పులుసు బాగా ఉడికేంత వరకు, బాగా అతికేంత వరకు ఉడకబెట్టుకోవాలా. దీంట్లో ఇంత చికెన్ మసాలా వేసుకోవాలా. చూసినారు కదా ఫ్రెండ్స్, కోడిగుడ్డు ఉల్లగడ్డ టమాటా కూరకు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే కూరకు రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీ కాల్చినాను. చపాతీలకు బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.